హాయ్ ఫ్రెండ్స్, సేమియా ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా సేమియా తీసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీ సన్న మంట మీద లైట్గా రోస్ట్ అయ్యేదాకా వేపుకోవాలి. ఈ రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు, మనం ఒక గ్లాస్ సేమియాకి 1 ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది. ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు వేసుకొని మొత్తం ఇలా కలర్ మారేదాకా వేపుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనకి ఒక సేమియా తీసుకుంటే ఒక గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదు. ఇలా 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని అలా ఎంత తీసుకుంటే అంత వాటర్ పోసేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని మళ్ళీ మధ్యలో ఒకసారి కలపెట్టి ఉప్పు టేస్ట్ చూసుకోవచ్చు. ఇలా నీళ్లు మరిగిన తర్వాత సేమియా అంతా పోసేసి ఫస్ట్ మంట ఎక్కువ పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్, తర్వాత సిమ్‌లో పెట్టుకొని ఇలా మనకి సేమియా మొత్తం వాటర్ అంతా ఇరిగిపోయేలాగా ఉడకపెట్టుకోవాలి. మనకు 5 మినిట్స్ తర్వాత చక్కగా ఇలా సేమియా పొడి పొడిలాడుతూ వస్తున్న వీడియో మీకు నచ్చితే లైక్